మాకు గ్రీన్ ఫీల్డ్ హైవేలో ల్యాండ్ పోయింది. ల్యాండ్ పోతే ఆ అమౌంట్ పోయిన పడే అమౌంట్ వేరే వ్యక్తి మీద పడ్డాయి. దానికోసం గత ఒక సంవత్సరం నుంచి ఇట్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చి తిరుగుతాం. ఈ క్రమంలో ఏం జరిగిందనంటే ఈ మురళి ఈ కలెక్టర్ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందో తెలియదు. ఈ మురళి అనే వ్యక్తి మా అక్కని అసభ్యకరంగా వాడుకోవాలని చూస్తే ఈమె అక్కడ 2-3 సార్లు జరిగినాక కూడా మాకు చెప్పలేదు. మొన్న రీసెంట్గా ఒక 2 రోజుల కిందనే మొన్న శనివారం రోజు బండి మీద ఎక్కించుకొని నేను దింపొస్తాపా అది అని చెప్పేసి బండి ఎక్కించుకున్నాను. పర్వతగిరి కాడ బండి ఎక్కించుకొని మా ఊరు బయట సీసీ రోడ్డు ఉంటుంది. ఆ సీసీ రోడ్డు కాడ ఆపి నువ్వు వస్తావా రావా అది అన్నట్టు అసభ్యకరమైన మాటలు చాలా మాట్లాడేది. మేము భయపడి ఇంటికి మాకు చెప్పలేదు. శనివారం రోజు చెప్పలేదు, నిన్న చెప్పింది. నిన్న సాయంత్రం చెప్తే అయితే ఇక నిన్న సండే అని మేము ఏం తీసుకోలేదు. అయితే ఇక కలెక్టర్ కాడికి పోతేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఓన్లీ మళ్ళీ మా అక్కని ఒక్కదాన్నే పంపించింది. మన దగ్గర పంపిస్తాం మళ్ళీ కూడా సేమ్ అదే విధంగా ప్రవేశ తీసుకున్నాం. దాన్ని చూసి ఆగలేక మా అక్కని ఆయన మీద చేసుకోవడం జరిగింది. అది జరిగింది. ఇప్పుడు ఏం న్యాయం జరగాలి, ఆమె చచ్చిపోతా అది చేస్తా అని గురిపెట్టుకుందని పోయింది. మొన్న సాటర్డే నైట్ అనుకున్నది వాళ్ళ భార్య వాళ్ళ భర్త లేడు. వాళ్ళు ఇప్పుడు అప్పులలో ఉన్నారు. మొత్తం అంత ఆగమానం ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ చెల్లెలు కర్ణవి లేదని వాళ్ళ చెల్లెని వాళ్ళు అక్కడ దింపిపోయారు. అంత ఆగమానం ఉన్నది. దాన్ని బట్టి మీరు ఏదైనా కలెక్టర్ గారు ఏ విధంగా న్యాయం చేస్తారో దాన్ని బట్టి మాకు న్యాయం కావాలి. ఇట్లా ఎంతమంది న్యాయం చేస్తాను వారు దానికోసమని మేము కలెక్టర్ గారి కోసం వారికి అలా దగ్గరికి వచ్చాము. అది జరిగింది. ఇట్లా ఆడవాళ్ళకే రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఇంత గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా వాడికి చేసుకుంటా వాళ్ళకే ఒక రక్షణ లేకపోతే ఇంకెవరు